జయర్భద్ర భద్రికాలు మాత్రం మొన్న ఈ రాజకీయ నాయకులు కూడా ఒకటి నేర్చుకోవాలా, బాగా తెలుసుకోండి నాయన. మీరేమన్నా ఆ పరమశివుడి కంటే ఇంకా గొప్పలు అయిపోతున్నట్లు కనపడుతుంది నాకు. ఎందుకంటే కనపని వల్ల వరాలే మొత్తం ఊకి ఇంట్లో కూర్చిపెట్టండి, ఆ బాడీకి మీరే కట్టండి, వాళ్ళకి ఏం కూర్చిపెట్టి పిల్లల్ని కూర్చిపెట్టి సాకని నెల వస్తే డబ్బులు ఇవ్వండి, ఊకే తింటారు పండుకుంటారు, మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చి ఓటు వేస్తారు. అట్లా చేయండి, తయారు చేయండి ప్రజల్ని. సిగ్గు శర్మల మన మేధావులకి రకరకాల ఫస్ట్ తీసుకొని రాజ్యాంగాల సవరణలు చేసి కేసు ఉండే వాళ్ళకి అసలు రాజకీయంలో సీట్ వేయకూడదు, ఒక ఎమ్మెల్యే నుంచి ఎవరికి సీట్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు అట్లా ఆర్థిక నేరగాలు ఎక్కువ రాజకీయంలో. వీళ్ళు వచ్చి శాశ్వతంగా వ్యవస్థలు ఏడ బాగుంటాయి. తర్వాత ఉచితం అంటే ఏమి ఇవ్వాలా, ఉచిత విద్య ఇవ్వాలా, వైద్యం ఇవ్వాలా, మౌలిక వసతులు డెవలప్మెంట్ ఇవ్వాలా, ఏదో ముసలి పింఛన్ ఇవ్వాలి, అది కూడా ఒక పరిమితితో. ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే ఏమన్నా నిరుద్యోగ వృత్తి అంటారు, అవి అంటారు. ఏ రాజకీయ నాయకులైనా ఏమి ఇంట్లో నుంచి ఇస్తారన్నా, ఎంత అభివృద్ధి చేసినా కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఏమి పరమశివుడు కూడా మనం ఎంతో చేసే కర్మ సిద్ధాంతం ప్రకారం వరాలు ఉంటాయి, కానీ దేవుళ్ళు మించిపోతున్నారు మీరు. అంత రాష్ట్రాలను అప్పులు చేసి దేశాలని మొత్తం లక్షల కోట్లతో మూలుగుతున్నది, అప్పులు కోట్ల అప్పులతో అవుతున్నది. అంతా మీరు ఏం చేయాలనుకున్నారు? ప్రపంచం దేవుడు వనరులు ఇస్తున్నాడు, మనం తీసుకొని సర్వనాశనం చేస్తున్నాం ఈ జనాలను సోమరిపోతులు చేసి. ఈ జనాలు మారు, నాయకులు మారు. అందుకే మీ నార తీయడానికి వీరభద్రుడు వచ్చి వీరభోగ సంత్రాలై పాలిస్తాడు. జయర్భద్ర.